కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ చేసిన పిటిషన్లను నేడు హైకోర్టు విచారించనుంది. ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక తయారు చేసిందని కేసీఆర్, హరీష్ రావు తమ పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కేసీఆర్ పేరు బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కమిషన్ రిపోర్టులో ఆయన పేరు చేర్చారని హరీష్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం రిపోర్టును సస్పెండ్ చేయాలని కేసీఆర్ తరపు న్యాయవాది మోహిత్ రావు సీజేను కోరనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంజిత్ అందిస్తారు. రంజిత్, హైకోర్టులో ఏదైతే కాళేశ్వరం తప్పుడు నివేదిక సమర్పించినట్టు పీసీ ఘోష్ కమిషన్ అనేది తప్పుడు నివేదిక సమర్పించింది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఇద్దరు కూడా కాళేశ్వరం తప్పుడు తరగతి పిటిషన్ నివేదిక పైన వచ్చి హైకోర్టులో నివేదిక తప్పుడు అని చెప్పేసి పిటిషన్ వేశారు. వాళ్ళ తరపు లాయర్లు పిటిషన్ వేసిన దానిపై ఈ రోజున హైకోర్టులోని బెంచ్ పైన తీర్పు రానుంది. దీని ఆధారంగా దాదాపు అంటే 11 గంటల నుంచి వచ్చేసి దీనిపైన వాదనలు అంటే 11 గంటల నుంచి వచ్చేసి కోర్టు అనేది స్టార్ట్ అయింది. ఇంకా 1 గంట సమయంలోనికే దీనిపైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు హైకోర్టులో ఏదైతే పిటిషన్లు జర చేసినో పీసీ ఘోష్ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా నివేదిక తయారు చేసిందని కాళేశ్వరం కమిటీకి కమిటీని సమర్పించింది. దాన్ని ఎలాంటి ఆధారం లేకుండా ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ అధినేత కావచ్చు, ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఎలాంటి నివేదిక సమర్పించకుండా కూడా తప్పుడు నివేదిక ఇచ్చిందని కూడా వారి తరపు లాయర్లు కూడా మన పిటిషన్ వేసినట్లుగా తెలుస్తుంది. గతంలో ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరియు హరీష్ రావు ఇద్దరు కూడా ఏదైతే దాన్ని ఓన్లీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేవలం హరీష్ రావు దాంతో పాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్లు బదనాం చేయడం కోసమే కూడా ఈ కేసు వేసినట్లు కూడా తెలుస్తుందని చెప్పేసి అంటున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు తీసుకువచ్చేసి 1 కోటి ఎకరాల మాగానే చేస్తాన్న కేసీఆర్ కళలు సహకారం చేసుకోవడానికి ఒక వినూత్నంగా అలాంటి పెద్ద ప్రాజెక్ట్ ని దేశంలో ఎక్కడ డిస్టిలేషన్ ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేస్తే దాన్ని బదనాం చేసి కేసీఆర్ పేరు చెడ్డ చేయడానికి ఇది చేశారని కూడా వారి తరపు లాయర్లు కూడా వాదన వినిపిస్తున్నట్టుగా కలుస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే విద్యుత్ కొనుగోలు విషయంలో కూడా తప్పుడు నివేదికలు ఇచ్చిన దానిపైన కూడా హైకోర్టును ఆశ్రయించిన మన తెలంగాణ రాష్ట్ర సమితి దానిపైన ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా చెంపచెట్టు పెట్టింది. దాని ఆధారంగానే ఈ రోజు కూడా ఉదయం ఇరువురు వాదనలు కూడా మొదలవుతుంది. మరి కాసేపట్లో దానిపైన కూడా ఖచ్చితంగా కూడా మంచి తీర్పు వస్తుంది. ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కూడా చెంపచెట్టు పెట్టే విధంగా కూడా ఈ తీర్పు వస్తుందని కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. దీంట్లో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే పీసీ ఘోష్ కమిటీ ఉందో దాంట్లో సూత్రధారులుగా వచ్చేసి కాళేశ్వరంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, దాంతో పాటు హరీష్ రావు ఇద్దరి పేర్లు కూడా చేర్చు కూడా దాని నివేదిక తయారు చేశారని వీరు ఇరువురి వాదనలు ఇచ్చారు. ఆ ఇరువురి యొక్క పిటిషన్ల ఆధారంగా 2 పిటిషన్లు తీసుకుని ఆ పిటిషన్లని ఒకేసారి కూడా దానిపైన వెలువడించడానికి కూడా జస్టిస్ బెంచ్ అనేది కూడా మరి కాసేపులో వెల్లడించే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రంజిత్. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వేసిన పిటిషన్లను నేడు హైకోర్టు విచారించనుంది. ఘోష్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నివేదిక తయారు చేసిందని కేసీఆర్, హరీష్ రావు తమ పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ కక్షలో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. కేసీఆర్ పేరు బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కమిషన్ రిపోర్టులో ఆయన పేరు చేర్చారని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం రిపోర్టును సస్పెండ్ చేయాలని కేసీఆర్ తరపు న్యాయవాది మోహిత్ రావు సీజేను కోరనున్నారు.